ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. నమస్కారం, నేను మీ దినేష్ గురుజీ మాట్లాడుతుండేది. కాలర్ తీసుకుంటాము. అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలో ఉంది. ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి 15 రోజుల్లో జ్యోతిష్యం నేర్చుకున్నాను. 15 రోజు బేసిక్స్ ఆఫ్ అస్ట్రాలజీ నుండి పెట్టి కంప్లీట్ డీటెయిల్స్ నేర్చుకోవచ్చు. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. చెప్పండి. బాబు గురించి తెలుసుకోవాలి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అదే జూన్ 7. జూన్ 7. 1998. టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించండి దయచేసి. మీ మొబైల్ నుంచి ఇక్కడ వాపస్ మాకి కాల్ వస్తూ ఉంది. టీవీ వాల్యూమ్ తగ్గించండి. 7/6 ఎంత? 98. ఓకే. టైం, పుట్టిండే టైం సాయంత్రం 6:25. 6:08. 25. ఓకే. పుట్టిండే ఊరు? చిలకలూరిపేట. చిలకలూరుపేట, ఆంధ్రప్రదేశ్. దేని గురించి కనుక్కోనాలి? దేని గురించి? చిన్న జాబ్ చేస్తున్నారు సార్. ఓకే. విదేశాలకు వెళ్ళాలని కోరిక. మరి దానికేమో సహకరించే వాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుతం ఇప్పుడు చెక్ చేస్తాను. శని దశ సూర్యభుక్తి నడుస్తుంది 222 సంవత్సరం వరకు, ఫిబ్రవరి వరకు. ఇంకొక 5 నెల. సూర్యుని తర్వాత చంద్రుడు 3 కాంబినేషన్ 9 కాంబినేషన్ 3 కాంబినేషన్ చంద్రుడిలో 4 5 మంగళంలో 5 రాహుల ప్రయాణం 2023 చంద్ర ಮತ್ತೆ రాహు 2022 మే నుండి ఆగస్ట్ వరకు టైం బాగుంది. ఆ టైంలో ప్రయత్నం చేయొచ్చు. ఓకే. ఈ ఒక విదేశంకి పోవాలా అంటే 3 9 12 కాంబినేషన్ రావాలి. నక్షత్ర నాడిలో, దశలో, లేకుంటే భుక్తిలో, అంతర్భుక్తిలో మనకి ఎప్పుడు 3 9 12 వస్తుందో అప్పుడు డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. నమస్తే. నమస్తే అండి. చెప్పండి. 25 డేట్ ఆఫ్ బర్త్ 25 8 2010 పాప బర్త్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్. టైం 9:30 AM. ఓకే. పుట్టిండే ఊరు? ఖమ్మమే అండి. ఖమ్మం. చదువు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తెలుసుకుందామని చేస్తాను. దేని గురించి? చదువు గురించి, భవిష్యత్తు అది ఎలా ఉంటుందని చేస్తాను. ఇప్పుడు ఎవరు ఇది? అబ్బాయా అమ్మాయా? అమ్మాయి అండి. సాయి. అమ్మాయి ఇప్పుడు 12 సంవత్సరాలు. కరెక్టా? వయస్సు కలిగిందండి. ఓకే. ఇప్పుడు ఏం చదువుతున్నారు? 7th క్లాస్ చదువుతుందండి. గురుదశ నడుస్తుంది 2036. గురుదశలో కాంబినేషన్ చూస్తాము. కాంబినేషన్ వస్తే మాకి సజెషన్ చేయొచ్చు 2036 వరకు. కాంబినేషన్లో గురు కాంబినేషన్ 4 7 5 6 12 1 5 6 9 10 11 కాంబినేషన్ బాగుంది. చదువుకి 2 3 4 5 9 10 11 రావాలి. ఆ కాంబినేషన్ ఉంది. దాంట్లో 6 12 ఉంది. మెడిసిన్కి ట్రై చేసే ఒక కాంబినేషన్ వస్తూ ఉంది దీంట్లో. మెడిసిన్ కాంబినేషన్, మెడిసిన్ బాగుంది. సెకండ్లో ఇంజనీరింగ్ బాగుంది. మెడిసిన్ ట్రై చేయొచ్చు. సెకండ్లో ఇంజనీరింగ్ డెఫినెట్లీ అవుతుంది. ఓకే. ఎప్పుడు మాకి 6 8 9 12 కాంబినేషన్ వస్తుందో అది మెడిసిన్కి వెళ్ళచ్చు. తర్వాత ఈ ఎగ్జామ్ టైంలో మాకి అంతర్భుక్తి చాలా ఇంపార్టెంట్. ఓకే. హలో. నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్.
నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18వ తారీఖు 18 ఎంత నవంబర్ 18 సార్ 18 ఓకే 1976 మంత్ 18 నవంబర్ సార్ నవంబర్ 1976 టైం మధ్యాహ్నం 43 పుట్టిండే ఊరు సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్. సూర్యాపేట. దేని గురించి కనుక్కోనాలి? బయట కూడా నాకు అనారోగ్య సమస్యలు అండి. అసలు అనారోగ్య సమస్యలు అనేవి ఇది నాకు లైఫ్ లాంగ్ నిన్న మీరు ఫోన్ చేసిండ్రు కదా సార్, నిన్న చేసిండ్రు కదా మీరు, బర్త్ నుంచి అనారోగ్యం అని చెప్తుండ్రు మీరు. సేమ్ జాతకం వేసింది నేను 44 ఇయర్స్ మీకు. లేదు లేదు సమస్య డెఫినెట్లీనా? ఓకే, సేమ్ కాంబినేషన్ వచ్చి ఓకే, నో ప్రాబ్లం. బర్త్ నుండి ప్రాబ్లం ఉంది నాకు అన్నమాట, ఉద్దేశం లాంటిది. తర్వాత వచ్చేసి ఇయర్ ఆపరేషన్ అయింది లెఫ్ట్. తర్వాత వచ్చేసి కిడ్నీ ఆపరేషన్. ఇదే నేను ఎంటైర్ పార్ట్స్ పోయింది అని మాట్లాడుతుంది. అవునా, చేయలేదా? ఓకే ఓకే, పార్ట్స్ పోయింది అని మాట్లాడినాను. ఓకే, ఎలాంటి ఈ జాతకం చూసినాం బాబు, ఇదే కాంబినేషన్. ఓకే, ఒక నల్ల దారం కొనాలి. ఓకే, నల్ల దారం. అవును, ఇదే సేమ్ కాంబినేషన్. జాతకం చూస్తే ఇది చెప్పిన లేదు అంటారు, నో ప్రాబ్లం. నమస్తే. హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే. నా పేరు అండి. ఓకే, వెరీ గుడ్. చెప్పండి. టైం ఉదయం 10:45. ఊరు ఊరు రాజోలు, ఈస్ట్ గోదావరి. రాజా, ఊరు పేరు చెప్పండి మేడం. ఊరు పేరు రాజోలు. స్పెల్ చేయండి. ఏముంది? ZOLE. RAZOLE. ఎల్ఈనా ఎల్యూ? చెప్పండి, దేని గురించి కనుక్కోవాలి? సింహరాశి. సింహరాశిలో ఉత్తర పాల్గొని నక్షత్రం. పాల్గొని 1 అని వస్తా ఉంది. 10:45 కదా? 5th ఆగస్ట్. ఒకటే వెనక 26 కొన్నాను. ఓకే ఓకే, రైట్, డన్. సింహరాశి. తులారం. ఇప్పుడు ప్రస్తుతం 2026 సంవత్సరం వరకు మంగళ దశ గురించి కనుగొనాలి. సో కాంబినేషన్లో మనకి 6-10-6 కాంబినేషన్ వస్తుంది. ఇది చేంజ్ అయ్యే కాంబినేషన్ లేదు. సో ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటుంది. ఆల్ ఆర్ 6-10-6-10. పని బాగుంది, సంపాదన బాగుంది, అయితే ఫ్యామిలీ లైఫ్ నాట్ గుడ్. ఇది ఇట్లే ఉంటుంది మేడం. దిస్ ఈస్ ఫేట్. ఓకే, సైలెన్స్ బెస్ట్. డిసిషన్ తీసుకోండి. లేదా 2019 నుంచి ఇది ఈ కాంబినేషన్ కొద్దిగా ప్రాబ్లం ఎక్కువ అయింది. ఏంటంటే 6 కాంబినేషన్ 3rd లెవెల్లో మనం ఇక్కడ చూడొచ్చు 50% కాంబినేషన్. తర్వాత మనం కాంబినేషన్లో వెళ్ళి మ్యారేజ్ కాంబినేషన్ చూస్తే మన మార్స్ కాంబినేషన్ లో సక్సెస్ ఇన్ మ్యారేజ్ అని వస్తుంది. సెకండ్, నో ఇంట్రెస్ట్ ఆర్ డిస్కార్డ్ ఇన్ మ్యారేజ్ ఆర్ నాన్ ఫోకస్ అవుతే ఏమి అంటే సైలెంట్గా ఉంటే బాగుంటుంది లైఫ్, అంతే. యూ హ్యావ్ టు బీ సైలెన్స్. దట్ ఈస్ ది ఓన్లీ వే. మనం ఏమి చేసేకెళ్ళి లేకుంటే మీరు యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్. అంటే పాప ఉందా? బాబు. బాబునా? ఓకే.
సో ఇట్ విల్ బీ డిఫికల్ట్. చిల్డ్రన్ అంటే కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఓకే, కొద్దిగా సైలెన్స్. వీ కాన్ చేంజ్ దిస్. పరిహారము వెరీ డిఫికల్ట్. డబ్బులు పాడే చేసుకున్నదండి. యావ ఒక పరిష్కారము ఈ కాంబినేషన్కి కొద్దిగా తక్కువ. నమస్తే. నమస్తే. కొన్ని ప్రాబ్లంకి వీ కెనాట్ హ్యావ్ సొల్యూషన్స్. వెరీ డిఫికల్ట్. ఎస్పెషలీ ఈ ఒక పెళ్ళి కాంబినేషన్లో 1-6-10 కాంబినేషన్, 1-5-6-10 కాంబినేషన్, దీన్ని నేర్చుకుంటే డెఫినెట్లీ విల్ కమ్ టు నో. డెఫినెట్లీ మనము చేంజ్ చేయకూడదా? ఓకే, నమస్తే. నమస్తే అండి. అంబరీష్ నా పేరు. డిసెంబర్ 28, 1990 అండి డేట్ ఆఫ్ బర్త్. 28 డిసెంబర్ 1990. టైం వచ్చేసి మార్నింగ్ 11:23. ప్లేస్ ఆఫ్ బర్త్ నల్గొండ డిస్టిక్ అండి. నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, చెప్పండి సార్. మ్యారేజ్ గురించి అండ్ గవర్నమెంట్ జాబ్ అండి, రెండింటికి. ఒకటేమైనా ఆన్సర్ చేస్తాను నేను. మ్యారేజ్ అండి. రాహుదశ నడుస్తూ ఉంది ఇప్పుడు. రాహుదశ 10-10 కాంబినేషన్. కొద్దిగా కాంబినేషన్ డిఫికల్ట్ ఉంది సార్. కాంబినేషన్ మ్యారేజ్కి చాలా డిఫికల్ట్ ఉంది. డిసిషన్ తీసుకోవాలి మీరు. దీంట్లో కాంబినేషన్లో మనము మనం ఏం చేస్తామో, మనకి పెళ్ళి కాలేదు అంటే మన జాతకం ఎట్లుంది అని చూస్తాం. మన కాంబినేషన్ చెప్తుంది వీఆర్ నాట్ యాక్చువల్లీ రెడీ ఫర్ ఇట్. అంటే హైలీ సెలెక్టివ్ ఉంటే ఆ 10 కాంబినేషన్ 5 కాంబినేషన్ ఉంటుంది సార్. ఇక్కడ మీకు వచ్చే ఒక సంబంధాలు కొద్దిగా హైలీ సెలెక్టివ్. ఇట్లా ఒక సంబంధమే వస్తే నేను చేసుకుంటాను ఒక కాంబినేషన్ మీరు వెతుకుతూ ఉంటారు. ఐదర్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీ ఎవరైనా ఉండొచ్చు. ఎప్పుడు కాంప్రమైజింగ్ చేస్తారో ఈ కాంబినేషన్ పాజిటివ్ అవుతుంది. లేకుంటే 35-40 అవుతేనో పెళ్ళి కానే కాదు. ఓకే, ప్లీజ్ టేక్ డెసిషన్. రెమెడీ ఏం లే, ఎస్ అన్నలా, ఎస్ అని చెప్పాలా. ఓకే, గుడ్ లక్. అస్ట్రాలజీ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలా మందికి పరిహారము అని తెలుసుకుంటారు. దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ అస్ట్రాలజీ. అస్ట్రాలజీ చెప్పిన త్వరనే ఏమనుకుంటారో దెర్ ఈస్ లాట్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ ఇట్ అని చెప్తారు. పరిహారాలు వెరీ మైల్డ్ పరిహారాలు మనం చేసుకొనొచ్చు. ఇప్పుడు ఒక డైరెక్షన్లో మనం వెళ్తూ ఉంటే రోడ్ బాగుండాలి. ఆ టైంలో వీ కెనాట్ చేంజ్ ది రోడ్. మనము రోడ్ని చేంజ్ చేసేకి ఏ విధంగానూ అయ్యలే. సో అస్ట్రాలజీ ఈజ్ ఆల్సో ఇన్ ది సేమ్ ప్యాటర్న్. అయితే మనము ఒక స్లిప్పర్ వేసుకొని లేకుంటే ఒక బూట్స్ వేసుకొని వీ కెన్ గో ఇన్ ది సేమ్ రోడ్ విత్ లిటిల్ బిట్ కంఫర్ట్. రోడ్ని చేంజ్ చేసేకి యావ ఒక కారణం, ఎనీ కాంబినేషన్ వెరీ డిఫికల్ట్. సో పీపుల్ షుడ్ చేంజ్ ఇన్ దిస్. పీపుల్కి ఒక బ్యాడ్ నోషన్ ఉంది. ఏంటంటే ನಾನು లాస్ట్ 18 days నుంచి నేను ఇక్కడ కాల్ చేస్తూ ఉంటే ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్ ఫర్ సొల్యూషన్ విల్ నాట్ బీ దేర్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. మనం చేంజ్ అవుతే డెఫినెట్లీ దెర్ విల్ బీ సక్సెస్. మనం చేంజ్ కావాలి. ఇప్పుడు హై ఈగో పెట్టుకొని ఇట్లా ఒక సంబంధమే మాకు రావాలా అని కూర్చుంటే 48కో 50కో దొరికే ఒక కాంబినేషన్ ఉంటుంది. సో 48 yearsకి 50 yearsకి పెళ్ళి అయితే ఫంటాస్టిక్గా ఉంటుంది అంటే మీరు దాన్ని వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ చూస్తాం. నమస్తే. నమస్తే. హలో, కాల్ కనెక్ట్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. టీవీ వాల్యూమ్ తగ్గించాలి, లేకుంటే బోత్ విల్ హ్యావ్ ఏ ప్రాబ్లం. నమస్తే. హలో, నమస్తే, చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్.
సార్ మా అబ్బాయి గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. అడగొచ్చు సార్. సార్ ఎవరు? మా అబ్బాయి పేరు జె శ్రవణ్ కుమార్ సార్. ఏం పేరు? జె శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? సార్ డేట్ ఆఫ్ 1994 17 సెప్టెంబర్ సార్. హలో. ఓకే. 17 సెప్టెంబర్ 1994. మధ్యాహ్నం 11:30 సార్. మధ్యాహ్నం 11:30. ఓకే. అవును పుట్టిండే సార్, శనివారం సాటర్డే. నేను అదన్నీ వద్దు, ఊరు చెప్పండి. ఏ ఊరు? గట్కే సార్. స్పెల్ జిఏ సార్ జిఏహెచ్ఏ గట్కేసర్ తెలంగాణ. గట్కేసర్. ఓకే. తెలంగాణ. గట్కేసర్. ఓకే. సో ఇప్పుడు రాశి వచ్చేసి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం. సార్ గురు దశ నడుస్తూ ఉంది. ఇప్పుడు గురు దశలో బుధ భుక్తి. గురు కాంబినేషన్, బుధ కాంబినేషన్ 2511 బుధ. దేని గురించి అడగాల సార్? సార్ ఆయన మ్యారేజ్ చేద్దాం అనుకుంటాం సార్. మ్యారేజ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మర్క్యూరీ, సాటర్న్, కేతు. ఓకే. మర్క్యూరీలో శుక్రుడు, మంగళ తర్వాత రాహు. 2022 ఫిబ్రవరి నుంచి జూన్కి పెళ్లి అయిపోతుంది సార్. 22 సార్. 22 సార్. జూన్ టు సెప్టెంబర్ డెఫినెట్లీ. ఓకే. ఓకే సార్. సార్ ఏమన్నా రెమెడీ ఇస్తారా సార్? చెప్తాను సార్. ఓకే. జిర్కాన్ స్టోన్ వేసుకోనాలి. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి జిర్కాన్ స్టోన్. 5 ఫేస్ రుద్రాక్షి. 5 ఫేస్ రుద్రాక్షి. ఓకే సార్. స్టోన్ తెలుగులో ఏమంటారు సార్? జిర్కాన్ సార్. అది జిర్కాన్ అనే చెప్తారు సార్. తెలుగులో జిర్కాన్ అనే చెప్తారు. జిర్కాన్ అని చెప్తారా సార్? మీరు ఒక ఇది జెమ్ స్టోన్కి వెళ్ళి జిర్కాన్ అని చెప్తే వాళ్ళకే ఇస్తారు. నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. జిర్కాన్ అనే ఒక స్టోను శుక్రుడికి వెరీ ఇంపార్టెంట్. 2711 కాంబినేషన్ దేంట్లో ఉంటుందో దాన్ని మనము కాంబినేషన్ ఏ గ్రహంలో ఉంటుందో దాన్ని చెక్ చేయాలి. నక్షత్రం ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్. చెప్పండి. నమస్తే. అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలో ఉంది. మా అమ్మగారి కోసం అడుగుదామని సార్. చెప్పండి. ప్రశ్నాశాస్త్రం డేట్ ఆఫ్ బర్త్ లేదు. 1 నుంచి 249 లోప ఒక నంబర్ చెప్పండి. 21 సార్. 21 సార్. ఏ సబ్జెక్ట్ యావది? ఇల్లు కోసం సార్. ఇల్లా? ఇల్లు కట్టుకోగలమా లేదా అని. ఓకే. ఎవరు దానికి ఇన్వెస్ట్ చేస్తారో? వైజాగ్ సార్. నేనే. ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ అంటే లోన్లు పెట్టాను సార్, ఏం రాలేదు. కాదు, మీ మదర్ గురించి అడుగుతా ఉన్నారు కదా. మా అమ్మగారే సార్. మా అమ్మగారు. మీ అమ్మగారే ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? అవును సార్. ఓకే. వర్క్ చేస్తారా వాళ్ళు? వర్కింగా? వర్కింగ్ చేస్తారు సార్. ఓకే. ప్రైవేట్ వర్క్ సార్. ఓకే. సో వాళ్ళే లోన్ తీసుకునేది కరెక్టా? అవును సార్. అది లోన్ ఇంకా రాలేదు సార్. ఓకే. మర్క్యూరీ, వీనస్ 6 కాంబినేషన్ వీనస్లో లేదు. వీనస్ తర్వాత సూర్యలో 10 కాంబినేషన్ వస్తుంది. 10 తర్వాత 9, 12. ఎలిజిబిలిటీ కొద్దిగా ప్రాబ్లం అని చెప్తా ఉంది. 9, 12, 5, 12. మీరు అడిగే ఒక లోను ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు అని కొద్దిగా తక్కువ ఇవ్వచ్చు. లేకుంటే ఏదో ఒక ప్రాబ్లం చెప్పి లోన్ శాంక్షన్ అయ్యేదానికి కొద్దిగా ఇబ్బంది. మరి అప్లై చేసిండారా? అప్లై చేసిండారా లోన్కి? చేశాను సార్, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? దాన్ని నేను అడుగుతా ఉన్నాను. వాట్ ఈస్ ది క్వశ్చన్ ఆన్సర్ దే ఆర్ గివింగ్ బ్యాంక్లో? అదే తెలియట్లేదు సార్. మీరు అడగలేదు అంటే ఐ డోంట్ నో. ఓకే, రైట్. శుక్ర 267 ఓం. ఓకే. మరి వాళ్ళు ఏం చెప్పలేదు. మీరు పై కనుక్కుంటే డెఫినెట్లీ చెప్తారు ఎలిజిబిలిటీ అయిందో లేదో, మీ శాలరీ ప్యాకేజు మీ అడిగే లోన్కి మ్యాచ్ అవ్వదు అని చెప్పొచ్చు. సంథింగ్ ఆర్ ది అదర్. పై అడిగితే తానే యూఆర్ సింప్లీ ఆస్కింగ్ హియర్. ఒక్కసారి వెళ్ళి ట్రై చేశాను సార్, అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది అని చెప్పారు సార్. అది ఎప్పటికి వస్తుంది అనేది మనకు తెలియదు. ఓకే, రైట్. ఆడ టీవీ వాళ్ళని తగ్గించండి.
రివర్స్ అలాగే వస్తుంది. సార్. ఓకే. సరే సరే సార్. ఓం శుం శుక్రాయ నమః ఈ మంత్రం చెప్పుకోనాలి. ఓం శుం శుక్రాయ నమః. శుం ఆ, శుక్రాయ నమః. పొద్దున్నే 108, సాయంత్రం 108. 108 ఉదయం సార్. ఉదయం 108, సాయంత్రం 108 చెప్పాలి. తర్వాత ఓకే సార్. ఈ ఆకు పచ్చే దారం కుడి చేతికి ఒక దారం. 5 to 6 రౌండ్స్ ఓకే. కొనాలి. దీని నుంచి మీకు సక్సెస్ వస్తుంది. ఒక 3 to 4 monthsలో లోన్ దొరుకుతుంది. లోన్ దొరికేదానికి 6-10 కాంబినేషన్ రావాలి. ఏ కాంబినేషన్లో 6-10 ఉంటుందో ఆ గ్రహం మాకి లోన్ ఇస్తుంది. 6th హౌస్ మన నక్షత్ర నాడిలో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనము పోవచ్చలేదో అక్టోబర్ 2వ తారీఖు మన క్లాసెస్ ఉంది, చేరుకోండి. మీకు డెఫినెట్గా తెలుస్తుంది ఏ కాంబినేషన్లో ఉంది అని. నమస్తే. నమస్తే అండి. మా నాన్నగారి హెల్త్ గురించి కాల్ చేసింది. డేట్ ఆఫ్ బర్త్ లేదు. ప్రశ్నాశాస్త్రం. Date of birth లేదండి. ప్రశ్నశాస్త్రం. చెప్పండి సార్. 1 నుంచి 249 249 249. 249 221 సార్. 221. ఓకే. హెల్తా? హెల్త్ ప్రాబ్లం సార్. ఎంత ఏజు? ఏజ్ వచ్చేసి సార్ 80 సార్. 80. బ్లడ్ రిలేటెడ్, తర్వాత హెడ్ రిలేటెడ్. హెడ్ రిలేటెడ్ సర్వైకల్ స్టాండ్ తల తిరిగి కింద పడిపోతున్నారు. అవును, అది ప్రాబ్లం ఉంది. అది కొద్దిగా క్యూర్ అయ్యేది కొద్దిగా కష్టం. ఒక సొల్యూషన్ ఇస్తాను. నల్ల దారం లెఫ్ట్ లెగ్ యాంకిల్ కి ఒక 3 చుట్టు కట్టాలి. నల్ల దారం 3 రౌండ్స్ కట్టాలి. మీరు మీ తండ్రి దగ్గర కూర్చొని ఒక మంత్రం చెప్పాలి 11 times. ఓం జూమ్ సహా మీ తండ్రి పేరు, తర్వాత రోగం పలాయ సహజూమ్ ఓం. ఓం జూమ్ సహా పేరు, రోగం పలాయ సహజూమ్ ఓం. మోస్ట్ పవర్ఫుల్ మంత్రం ఇది. ఓకే, అట్లీస్ట్ పీస్ ఇచ్చే ఒక మంత్రం. మంత్రాల్లో చాలా శక్తి ఉంది. మన కలియుగంలో మంత్రమే పరమోచ్చ. పూజ గీజని ఏమీ వర్క్ అయ్యలే, ఊరికే వేస్ట్ ఆఫ్ మనీ. స్పిరిచువాలిటీకి పూజ చేస్తే మంచిది. ఆర్థిక పరిస్థితికి మన ఇంకో కాల్ వస్తుంది. నమస్తే. పూజ గురించి చెప్తా ఉండి. పూజ మనము కలియుగంలో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్పిరిచువాలిటీ. మన జాబ్ గురించి లేకుంటే డబ్బుల గురించి మనము ప్లాన్ చేయాలంటే మంత్ర ఇస్ ది ఫైనల్. మంత్రంకి వెళ్ళాలి. నమస్తే. ನಮಸ್ತೆ. ಇಲ್ಲಿ హలో నమస్తే. ನಮಸ್ತೆ. ಇಲ್ಲಿ ಟಿವಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಗುರ್ಜಿ ಅಂತ. ಅವ್ರಿಗೂ ಕಾಲೇ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. తెలుగులో మాట్లాడండి. నమస్తే. హలో. వేరే కాల్ అని కనెక్ట్ అవుతాం. ఆల్ ఓవర్ సౌత్ ఇండియా చూస్తూ ఉండరేమో. ఇంకొక కాల్ తీసుకుంటాము. ఓకే. నమస్తే. నమస్తే అండి. మా అల్లుడు గురించి తెలుసుకోవాలని. అల్లుడు గురించి చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16వ తారీఖు 16వ తారీఖు ఫిబ్రవరి నెల 1997. టైమ్ ఆఫ్ బర్త్. ఉదయం 8:31. ఉదయం 8:31. ఓకే. ప్లేస్ ఆఫ్ బర్త్ కోదాడ. ఏ ఊరు? కోదాడ సార్. KODAR KODADA సార్. కోదాడ. KODAD డాడ్. కోడాడ్.
ఆ, ఓదాడ. ఓకే నల్గొండ డిస్టిక్ వస్తుంది. ఓకే సార్. వీళ్ళ రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం, మొదటో పాదం, ఒకటో పాదం. చెప్పండి సార్. గవర్నమెంట్ జాబ్ సార్, గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేకపోతే ఏ వృత్తిలో రాణిస్తారు? ఎంఎస్సి స్టార్ట్ అయిపోయింది సార్. చెక్ చేస్తాను. కస్పల్ నాకు 6th హౌస్ వీనస్ వస్తూ ఉంది. వీనస్ కాంబినేషన్ మనం చూస్తాము. వీనస్ ఉండే నక్షత్రం చంద్రుడు. 70% గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుంది సార్. 70%. 10-11 కాంబినేషన్ చూడాలి. 11 కాంబినేషన్ డెఫినెట్లీ అవుతుంది సార్. ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాస్తారో ఆ ఒక కాంబినేషన్ మనకు రావాలి. 2021 నుంచి 2037 వరకు గురుదశ. దాంట్లో గురు భుక్తి నడుస్తూ ఉంది 23 వరకు. 11 కాంబినేషన్ మర్క్యూరీ, జూపిటర్, వీనస్ బాగుంది. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, కుడి చేటు చూపు వేలికి ఒక ఎల్లో సఫైర్ వేయండి. సక్సెస్ గ్యారంటీ ఉంది. అయితే మాకి ఎగ్జామ్ రిజల్ట్ టైం ఉంటే మనము చెప్పచ్చు ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని. జ్యోతిష్యంలో దశాభుక్తి అంతర్భుక్తి అని ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఉంది. ఈ దశాభుక్తి అంతర్భుక్తి ఏం సార్? మంత్రమేమని చెప్తారా ప్రాక్టీస్ చేయడానికి? గురు దశ గురు మంత్రం చెప్పచ్చు. ఓం బ్రహ్మ బ్రహ్మస్పతే నమః, ఓం బ్రహ్మ బ్రహ్మస్పతే నమః. తర్వాత దాని జొత్తులో 4 ఫేస్ రుద్రాక్ష వేసుకోండి. ఈ మన దశాభుక్తి అంతర్భుక్తి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రిజల్ట్ టైంలో వచ్చే ఒక భుక్తి అంతర్భుక్తి చెప్పి మనము రిజల్ట్ చెప్పాలి. ఈ జనరల్గా జ్యోతిష్యం చూస్తారు కదా, అది 200% కాదు 1000% రాంగ్ జ్యోతిష్యం. కంప్లీట్లీ రాంగ్ జ్యోతిష్యం. ఊరికే మనము ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అంతే. వీఆర్ నాట్ ఏబుల్ టు టెల్ ది రిజల్ట్. ఎవరు రిజల్ట్ చెప్పరు. నక్షత్ర నాడిలో రిజల్ట్ చెప్తాం. ఏ టైంలో ఏమి జరుగుతుంది, జరిగి తీరుతుంది, ఆ ఒక రిజల్ట్ మీకు నక్షత్ర నాడిలో వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా జాతకం తీసుకొని పోయి పెండ్లి ఎప్పుడవుతుంది అంటే వాళ్ళ పెండ్లి ఎప్పుడవుతుంది అని చెప్పరు. జాతకంలో దోషం ఉంది, దాన్ని క్లియర్ చేసుకుంటే మీకు పెళ్ళి అవుతుంది. ఇది యూనివర్సల్. ఎక్కడెక్కడ మీరు పోతారో అక్కడని సేమ్ లాంగ్వేజ్. నోబడీ విల్ పిన్ పాయింట్ ది ఈవెంట్. పిన్ పాయింట్ ది ఈవెంట్ నక్షత్ర నాడిలో మీరు నేర్చుకోవచ్చు. అక్టోబర్ 2వ తారీఖు మీరు రిజిస్టర్ చేసుకోండి. ఒక దివ్యమైన సబ్జెక్ట్ ఇది. ఎవ్రీబడి ఆర్ బ్యాకింగ్. కొద్దిగా నేను ఉట్టి అడుగుతాను అంతే. పీపుల్ ఆర్ నాట్ నోయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ప్లానెటరీ స్ట్రెంగ్త్. పీపుల్ షుడ్ నో సెన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ అడుగుతుంది అంతే, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జాబ్ గురించి అడుగు, ప్రమోషన్ నెక్స్ట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ కంపెనీ చేయాలని వస్తుంది. ఆల్వేస్ దేర్ ఇస్ క్వశ్చన్స్ ఇన్ లైఫ్. ఆ అన్ని క్వశ్చన్కు సమాధానాలు నక్షత్ర నాడిలో ఉంది. వన్ టైం మీరు జాయిన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు నేను పిక్చర్ చూపిస్తాను ఎన్ని మంది చదివిండారు వరల్డ్ వైడ్. 12,000 స్టూడెంట్స్. అట్లీస్ట్ ఇక్కడ కాల్లో నేను క్లాస్ ఎలా ఉన్నాను, క్లాస్ గురించి అడుగుతారా అని ఇదివరకు 18 డేస్లో ఎవరు క్లాస్ గురించి అడుగుతాలే, అందరూ పర్సనల్గా అడుగుతూ ఉన్నారు. సో సమ్వేర్ ఐ థింక్ క్లాస్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ది వాల్యూ సిస్టమ్ ఎవరు అడుగుతలే. సార్ 15 డేస్లో ఎట్లా మీరు నేర్పిస్తారు, అది ఏమి? నోబడీ ఈజ్ ఆస్కింగ్ ది క్వశ్చన్, ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్ పర్సనల్. అది నాకు ఒక రకమైన కన్ఫ్యూజన్. ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ దే లాస్క్ అబౌట్ జాతకమా, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ అస్ట్రాలజీనా? ఒక క్వశ్చన్ మార్క్ లాస్ట్ 18 డేస్ నుండి. ఏంటంటే కాల్స్లో తీసుకుంటాను, మా అబ్బాయి చెప్పండి, మా అమ్మాయి చెప్పండి, మా ఫాదర్ చెప్పండి. మీరు 15 డేస్లో అదేమో నేర్పిస్తున్నారు, దాని గురించి ఏం సార్, అది ఎట్లా సార్ 10 ఇయర్స్? నోబడీ ఈజ్ డిస్కసింగ్. ఓకే, లెట్ అస్ సీ. కాల్ తీసుకుంటాము. ఎలాంటే నా ఒక విచారం చెప్పింది ఇది, బికాస్ క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఎలాంటే చాలా ఒక జ్యోతిష్యం అంటే 5 ఇయర్స్ నేర్చుకోవాలి, 10 ఇయర్స్ నేర్చుకోవాలి అని ఒక అనుమానం ఉంటుంది. ఆ అనుమానం ఎవరికూ రాలేదా? ఆ క్వశ్చన్ నేను అడగాలి అని ఉన్నాను.
చెప్పండి సార్. ఐ థింక్ కాల్కి ఒకరికి. నమస్కారం సార్, చెప్పండి సార్. నా పేరు వెంకటేష్ అండి. ఎస్ సార్. డేట్ వచ్చేసి 5వ తారీఖు 8వ నెల 5వ తారీఖు 8వ నెల 8వ నెల 1997వ సంవత్సరం. 5వ తారీఖు 8వ నెల. ఓకే. 1997 టైం వచ్చేసి మార్నింగ్ 10:40. ప్లేస్ ఆఫ్ బర్త్. ప్లేస్ సార్, ప్లేస్ చెప్పండి. ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. ఏ ఊర్లో? నరసరావుపేట. నరసరావుపేట. అవును సార్. ఓకే, నరసరావుపేట. వెరీ గుడ్. ఎస్ సార్, క్వశ్చన్. నేను జాబ్ పరంగా కోచింగ్ వెళ్ళాలనుకుంటున్నానండి. వ్యాపారంకి జాబ్ పరంగా కోచింగ్ వెళ్ళాలనుకుంటున్నాను, సాఫ్ట్వేర్ సైడ్. ఓకే. అది లైఫ్ ఎలా ఉంటుందా అని. ఎందుకంటే నేనేమనుకున్నా అది ఆటంకాలు వస్తా ఉంటాయి సార్. ఓకే, ఆతంకాలు త్వరగా వస్తాయి. అసలు అనుకున్న పనులు అవ్వవు. మీరు సాఫ్ట్వేర్ లైన్కి వెళ్ళాలన్నారా? అవునండి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం 2019 వరకు మీకు శుక్రదశ వచ్చింది. ఇప్పుడు సూర్యదశ స్టార్ట్. సూర్యదశలో 2022 వరకు మీకు గురు భుక్తి. సూర్య కాంబినేషన్ 10-11-6. సర్వీసెస్లో వెళ్ళాలి. సాఫ్ట్వేర్ సర్వీసెస్. 6th హౌస్ ఈస్ ది హౌస్ ఆఫ్ సర్వీసెస్. ఎప్పటికీ 6 అని వస్తుందో యూ షుడ్ బీ ఇన్ సర్వీసెస్. సాఫ్ట్వేర్ సర్వీసెస్లో వెళ్తే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. తర్వాత చంద్ర దశ వస్తుంది ఆఫ్టర్ 6 years. వన్స్ అగైన్ 6 కాదు, ఇంకా 4 years తర్వాత అగైన్ చంద్రదశ కూడా 6-6 కాంబినేషన్ ఉంది. 6 ఉంటే యూ షుడ్ బీ ఇన్ సర్వీసెస్. సాఫ్ట్వేర్ సర్వీసెస్కి వెళ్తే నంబర్ 1. దీనికి 2 కాంబినేషన్ ఉంది. ఈ కాంబినేషన్లో చాలా స్ట్రాంగ్ కాంబినేషన్ కేతు. ఒక 9 ఫేస్ రుద్రాక్ష వేసుకోండి. యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ ప్లానింగ్. డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. అయితే సాఫ్ట్వేర్ సర్వీసెస్ మీకే బెస్ట్. ఓకే. మా నక్షత్ర నాడిలో ఈ నార్మల్ పరాశర జ్యోతిష్యం చూస్తారు కదా, అక్కడ సాఫ్ట్వేర్ యాది రాదు. ఆడ బుధ చెప్తారు సాఫ్ట్వేర్కి. తర్వాత టీచింగ్ లైన్ అంటే గురు గ్రహం చెప్తారు. వేరే ఏమైనా డాక్టర్ అంటే శుక్రుడు చెప్తారు. ఇదన్నీ ఈ సబ్జెక్టు లేనే లేదు. పరాశర రాసిండే టైంలో ఇంజనీరింగ్ ఉండ్లే, లా ఉండ్లే, వైద్యకీయం అది ఒక రకమైన డిఫరెంట్ కాంబినేషన్ ఉండే. సో పరాశరలో ఇది లేదు. తర్వాత దే స్టార్టెడ్ ప్లానింగ్ ఫర్ 9 planets. 9 planetsకి సన్ అంటే గవర్నమెంటు, సూర్యుడు అంటే గవర్నమెంటు, చంద్రుడు అంటే నీళ్ళు వ్యాపారం, కుజ దశ అంటే మనము ఆర్మీకి వెళ్ళొచ్చు, పోలీస్కి వెళ్ళొచ్చు, బుధగ్రహం అంటే వ్యాపారంకి వెళ్ళొచ్చు, గురుగ్రహం అంటే మనము టీచింగ్ లైన్ వెళ్ళొచ్చు, శుక్ర అంటే మనం ఏమైనా క్లాత్ వ్యాపారం చేసుకొనొచ్చు, టీవీ వ్యాపారం చేసుకొనొచ్చు. ఈ కాన్సెప్ట్ జ్యోతిష్యంలో రాంగ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఇట్ బికేమ్ రాంగ్, పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ఎట్. పీపుల్ ఆస్క్. మన కాంబినేషన్ వస్తుంది. మన కాంబినేషన్లో సాఫ్ట్వేర్ లైన్ వెళ్ళొచ్చా లేదా చెప్పొచ్చు. వేరే యొక్క ప్రోగ్రాంలో అడగండి సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చా అంటే ఆడ రాహు చెప్తారు. ఆడ రాహు ఈజ్ ఎలక్ట్రానిక్స్ అంటారు. దట్ డజంట్ గివ్ ది ఎగ్జాక్ట్ పిక్చర్. మీరు సాఫ్ట్వేర్ వెళ్ళాలంటే 5-8-12 కాంబినేషన్ కావాలి. 6 అంటే సర్వీసెస్లో ఉండాలి. సర్వీసెస్ ఇన్ సాఫ్ట్వేర్ అని వస్తుంది. నమస్తే సార్. నమస్తే సార్. టెల్ మీ సార్. హలో, చెప్పండి సార్. సార్ అది సుదీప్ అంట. చెప్పండి సార్. వాళ్ళది స్కూల్కి పోతా ఉన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ 2005. 2005. ఓకే. 10వ నెల 14వ తారీఖు సార్. నేను ఉల్టా చెప్తాను ఇక్కడ నుంచి ఇట్లా. చెప్పండి టైం. హలో, పుట్టిండే టైము రాత్రి 12:30 అయింది సార్. పుట్టిండే ఊరు నాగవరం, బెంగళూరులో. ఓకే. ఓకే. నక్షత్రం వచ్చేసి
ధనిష్టా నక్షత్రం 4వ పాద కుంభరాశి. ఓకే. ఓకే సార్. అదే సార్ ఇవిడ ఫస్ట్ ఇయర్ పోతా ఉంటాడు, ముందరికి ఎట్లా బాగా అవుతాడా, ఏమి బాగా ఓద్తాడా లేదా? ఓకే ఓకే. గురుదశ నడుస్తా ఉంది. గురుదశలో 5 కాంబినేషన్, 5 and 10. గురుదశలో 4 6 9 5 10 4 5 11 కాంబినేషన్ ఉంది. నా ఒక ప్లాన్ మీకు ఆర్కిటెక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఆర్కిటెక్ట్ సైన్స్ తీసుకుంటారా? సార్ సైన్స్ కాంబినేషన్ తీసుకుంటారా? కామర్స్ తీసుకుంటారా? కామర్స్ తీసుకుంటే 5 10 కాంబినేషన్ మీరు కొద్దిగా ఎంబీఏకి వెళ్ళాలి. ఎంబీఏ లేకుంటే బీబీఎం అని చెప్తారు, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. 5 2 కాంబినేషన్ వస్తుంది. ఒకటి ఆర్కిటెక్ట్ లేకుంటే మన మేనేజ్మెంట్ సైడ్ వస్తుంది. 5 10 ఉండే కాంబినేషన్ మీరు అబ్బాయిని దయచేసి మేనేజ్మెంట్ బీబీఏ లేకుంటే బీబీఎం. ఓకే. మన 5 కాంబినేషన్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని నేను చెప్తా ఉండేది. మేనేజ్మెంట్కి ఆడ ఏ గ్రహము చెప్పరు. మన దీంట్లో 10 11 5 11 మార్కెటింగ్, సేల్స్ లేకుంటే క్రియేటివిటీ లైన్కి 5 నెంబర్ కాంబినేషన్ రావాలి. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే బాబు. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే. మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12వ నెల 1వ తేదీ. 12వ నెల 1వ తేదీ. 1 12. 1990 బాబు. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. 12 ఒకటండి. 12 1వ నెలండి. 12వ తారీఖా? 1990 అండి. 12వ తారీఖా? అవునండి. 1వ నెల 1వ నెల 19 సంవత్సరం 1999. 91. దయచేసి ఒక కాగితంలో డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని కాల్ చేయండి. నమస్తే. హలో. నమస్తే. హలో నమస్తే అండి. చెప్పండి మేడం. నక్షత్రం నాది. అవును 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 మాట్లాడుతున్నాను, గురుగారే. మా వారి గురించి తెలుసుకోవాలండి. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. నేను మా వారి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 1 జనవరి 1 జనవరి. ఓకే. 1987. 87. ఓకే. టైం, పుట్టిండే టైము రాత్రి 11 గంటలు. రాత్రి 11:10. పుట్టిండే ఊరు? గుంటూరు. ఏం ప్రశ్న ఉందమ్మా? ప్రశ్న ఆరోగ్యం గురించి తెలుసుకోవాలండి. ఆరోగ్యం. ఓకే. వాళ్ళది రాశి వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. కరెక్టా? 4వ పాదం. అదే అండి. ఇప్పుడు రాహుదశే ఎన్నో పాఠం అవుతుంది. 4వ పాదం. 2021 సంవత్సరంకి రాహుదశే ముగుస్తుంది. తర్వాత రాహు ముగిచి గురు వస్తూ ఉంది అంటే ఇంకా ఆరోగ్యంలో క్షీణ కాంబినేషన్, ఇంకా బాగుండదు, ఆరోగ్యం బాగుండదు గురుదశలో. అవునండి. 2-3 ఏళ్ళ నుంచి అలానే ఉందండి. ఇంకా గురుదశలో చాలా ప్రాబ్లం ఉంది. చాలా ప్రాబ్లం అంటే హై ప్రాబ్లం. 1 4 6 10 కాంబినేషన్ వస్తే, ఈ కాంబినేషన్ వస్తే వెరీ డిఫికల్ట్. ఏమైంది? ఏమి డిసీజ్? ఏం కాయల? ఒంటికి ఏం బ్యాక్ పెయిన్ అండి బాగా. అది ఇంకా ఓకే, మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అట్లా చేసేస్తుంది. యూ కెనాట్ వాక్. బెడ్ రెస్ట్ అంటే తను పనిచేది కదండి.
పరిహారం ట్రై చేస్తాము, చెప్తాను. 5 కాంబినేషన్, దీంట్లో చంద్రుడు ఒకటే. ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. దీన్ని అన్లిమిటెడ్ చెప్పాలి సోమవారం నుండి. ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే సోమవారం నుండి అన్లిమిటెడ్ రాత్రి నిద్రపోయే వరకును చెప్పాలి, బిఫోర్ స్లీప్. ఓకే. 2 ముఖాలు రుద్రాక్ష వేసుకోనాలి, 2 ఫేస్ రుద్రాక్షి. బుధవారము పెసలు, గ్రీన్ గ్రామ్ పెసలు దానం చేయాలి. బుధవారం పెసలు దానం చేయాలి. కొద్ది కాంబినేషన్ బాలే, ఎందుకంటే ఈ బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో స్లిప్ డిస్క్ అని చెప్తాము. స్లిప్ డిస్క్ కాంబినేషన్ 16 ఇయర్స్ ఉంది మేడం. స్లిప్ డిస్క్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ ఉంది. దయచేసి మర్క్యూరీ, నర్వస్ ప్రాబ్లము, స్లిప్ డిస్క్ 1410 కాంబినేషన్. కొద్దిగా బాగా దేవుడి గురించి ప్రార్థన చేయండి. 1 4 6 8 10 12 హైయెస్ట్ కాంబినేషన్, నెగిటివ్ కాంబినేషన్ ఇది. క్యాన్సర్ కాంబినేషన్ అని 1 4 6 8 10 12. దాంట్లో 1 4 10 వస్తే లాంగ్ టర్మ్ డిసీజ్, మనము దానికి క్యూర్ ఉండదు. మన జ్యోతిష్యం అట్లే, అన్ని దానికి రెమెడీస్ లేదు. నో రెమెడీస్ ఫర్ మెనీ స్ట్రాంగ్ కాంబినేషన్. దాన్ని మనం మంత్రం చెప్పుకొని మనం దాన్ని తగ్గించవచ్చు అంతే. నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. నేను కర్నూలు నుంచి ఫోన్ చేస్తున్నాను, నరసింహరామ శర్మ. చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/9/62 సార్. 2/9/62. టైం, పుట్టిన టైం సార్ రాత్రి 7:46. 7:46. పుట్టిండే ఎవరు? కర్నూలా? కర్నూలు డిస్ట్రిక్ట్ లో అవుట్ సార్, OWK అవుట్. OWK అవుట్ సార్. OWK అవును సార్. అది వస్తలేదు. నియరెస్ట్ తాలూకా? నియరెస్ట్ తాలూకు బనగానపల్లి సార్. BANAGANAPALLE. బనగానపల్లి. ఎస్, అవును సార్. అది వచ్చింది. దీంట్లో మీ రాశి వచ్చేసి కన్యా రాశి సార్. కన్యా రాశిలో చిత్తా నక్షత్రం 1వ పాదం, మీన లగ్నంలో పుట్టిండారు. మీన లగ్నం ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇప్పుడు మీకు శని దశ లాస్ట్ ఇంకొక 5 months ఉంది సార్, 5 నెలలు. ఓకే సార్. 5 months తర్వాత మర్క్యూరీ దశ స్టార్ట్ అవుతుంది. మర్క్యూరీ దశ, బుధ దశ. నాకు ఒక 4 ఏళ్ళు సరిగా లేదు సార్ పరిస్థితి. ఫైనాన్షియల్ కాదు, ఓవరాల్ గా ప్రాస్పెక్ట్స్ సరిగా. సార్ ఎవరికైనా డబ్బులు ఇస్తే అది వాపస్ రాదు. మీరు ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ లేకుంటే ఎవరికైనా డబ్బులు ఇస్తే బుధ దశ వెరీ బ్యాడ్. 5-12 కాంబినేషన్ ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ ప్లానింగ్ చేయకూడదు. దిస్ ది ఫస్ట్ థింగ్. ఒకటి ఇల్లు కడుతున్నాను సార్, 4-5 ఏళ్ళు అనేది ఇంకా కొలిక్కి రావడం లేదు సార్. అది కొంచెం ఫాస్ట్ అప్ అయింది. 2023కి కంప్లీట్ అవుతుంది. మర్క్యూరీ దశ స్టార్ట్ అవుతుంది 2023 ఎండ్కి. 2023 ఎండ్కి కంప్లీట్ అవుతుంది సార్. 2020 నాకు 5 ఏళ్ళ తర్వాత సార్ శని మర్క్యూరీ బుధ దశడు. బాగుంటుందా సార్ బుధ దశ? పర్వాలేదు సార్, అంత స్ట్రాంగ్ లే అని చెప్తా ఉన్నాను. అంత స్ట్రాంగ్ లే. ఎవరికైనా బిజినెస్ చేసేది, ఎవరి జొత్తులోనే బిజినెస్ చేసేది, ఇన్వెస్ట్మెంట్ వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఇబ్బందికి పడతారు. లేదు సార్, నేను ఇన్వెస్ట్మెంట్ చేయను సార్. ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ మై సర్వీస్ తర్వాత ఒక మొత్తం అని ఏమైనా వస్తుంది కదా సార్ డబ్బులు? అవును సార్, అవును సార్ వస్తాయి. దాన్ని ఈ బుధ దశ ఏం చేస్తాడంటే ఇట్ విల్ ప్లాన్ టు గెట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్, లైక్ గోయింగ్ ఇన్ టు షేర్స్ ఉండొచ్చు. ఎవరో వచ్చి చిన్నగా ఒక ఏమైనా దుకాణం పెట్టుకుంటాము అని ఒక ప్లాన్ ఉండొచ్చు. ఏ రకమైన ఒక ఇన్వెస్ట్మెంట్ ఆ బుధ గ్రహ మీకు ఒక రాంగ్ డైరెక్షన్ ప్లాన్ చేస్తుంది. సో ఆ కాంబినేషన్ చూసుకొని మీకు కాషన్ చెప్తా ఉన్నాను, డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ఇన్వెస్ట్మెంట్. చాలా టెంప్ట్ అయితే యూ జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ వైఫ్ నేమ్ ఇన్ బ్యాంక్. ఎలా అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్, బికాస్ 5th house ఏం చెప్తాము అంటే ఫైనాన్షియలీ వెరీ డిఫికల్ట్ అవుతుంది.
ఓకే సార్. రిటైర్మెంట్ అని బాగుంది సార్. మెనీ ఏజ్డ్ పీపుల్ రిటైర్మెంట్ వచ్చే టైంలో ఏం చేస్తారో వాళ్ళకి వచ్చే పిఎఫ్ అమౌంటో లేకుంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్తారు కదా, అవును సార్. దాంట్లో దే గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ రాంగ్ బ్యాంక్. ఒక ఏదైనా వడ్డీ ఎక్కువ వస్తుంది అని ఒక బ్యాంక్లో వేస్తారు. దెన్ దట్ బ్యాంక్ గెట్స్ క్లోజ్డ్. సో ఆల్ పీపుల్ ఈ 5-12 కాంబినేషన్ వస్తుంది కదా, వీళ్ళందరూ కూడా ఒక ఈ ఇట్లా బ్యాంక్లో వేసి ఎవ్రీబడి విల్ గోవే. సో ది ఎనర్జీ ఎట్లుంటుంది అంటే, నెగిటివ్ పీపుల్ ఎవరెవరికి ఈ కాంబినేషన్ ఉంటుంది వాళ్ళని ఒక బ్యాంక్లో వెళ్ళి డబ్బులు వేసి ఆల్ ది పీపుల్ విల్ లూజ్ మనీ. దట్ ఈస్ హౌ ది కాస్మిక్ వర్క్స్. సో మనము జ్యోతిష్యంలో చెప్తాము, వి విల్ గివ్ ఏ కాషన్, యూ హ్యావ్ దట్ కాంబినేషన్, యూ డోంట్ గో అని చెప్తాం మనము. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ కదా? కరెక్ట్ సార్. సో ఇట్లా ఉండేటప్పుడు యూ షుడ్ నాట్ ప్లాన్ ఎనీథింగ్, ఎంజాయ్ యువర్ లైఫ్. హెల్త్ పరంగా బాగుంటుంది సార్. హెల్త్ ఫస్ట్ క్లాస్ సార్, హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది సార్. హెల్త్ నాట్ ఏ ప్రాబ్లం. 5th హౌస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కొద్దిగా నర్వస్ ప్రాబ్లం వస్తుంది, అదేం అంత ఏం బాధలే, నర్వస్ ప్రాబ్లం అంత బాధలే. ఓకే, గుడ్ లక్ సార్. నమస్తే. కాంబినేషన్ మనము చూసుకుంటే డెఫినెట్లీ మాకి సక్సెస్ డెఫినెట్లీ అందుతుంది. నమస్తే, గుడ్ ఈవినింగ్, చెప్పండి. హలో, ఎస్ నక్షత్రనాడి దినేష్ గురుజీ మాట్లాడుతుండే. మేడం మేడం ఒక రిక్వెస్ట్ ఏంటండి? దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేకుంటే టీవీ నుంచి దూరం రండి. నేను మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ టీవీ ఛానల్ నుంచి మీ ఇంటి నుంచి టీవీ ఛానల్ వస్తా ఉంది మేడం. ఇప్పుడు మీ టీవీ ఆన్ ఉంటే మాత్రం మాకు ఇక్కడ వినపడుతుంది, కొద్దిగా దూరం వస్తే మంచిగా ఉంటుంది. ఓకే, లేకుంటే విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ది సొల్యూషన్. నమస్తే. గురుగారు, ఇక్కడ టీవీ కాల్స్ వస్తాలే, ఎలా టీవీ నుంచి దూరం ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నా గురించి తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ 29/1 జనవరి 1979 సార్. 79. టైమ్ ఆఫ్ బర్త్ 12-1 గంట మధ్యలో సార్, మధ్యాహ్నం. పుట్టిండే ఊరు? కాకినాడ సార్. ప్రశ్న ఏముంది సార్? జాబ్ లో ఎదుగుదల లేదు గురుగారు, లైఫ్ లో కూడా ఎదుగుదల లేదు. ఓకే, ఏ పని చేస్తూ ఉండరు? మార్కెటింగ్ గురుగారు. శని దశ 2022 సంవత్సరం వరకు బుధభుక్తి. సాటర్న్ మర్క్యూరీ చూస్తాము. సాటర్న్ 474 కాంబినేషన్ ఉంది. ఈ బిల్డింగ్ సేల్స్, రియల్ ఎస్టేట్ సేల్స్, లేకుంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సేల్స్ మీకు బాగుంటుంది సార్. 4th హౌస్. ఓకే గురుగారు, ఏ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు మీరు? ఏ ప్రోడక్ట్ మార్కెటింగ్? ప్రోడక్ట్ అండ్ గ్యాంబుల్ గురుగారు. సేల్స్ ప్రోడక్ట్ అండ్ గ్యాంబుల్ కంపెనీ గురుగారు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్. అవును గురుగారు. పిఎన్జి. ఓకే. ఓకే. మీకు దాంట్లో సక్సెస్ కావాలంటే 4th హౌస్ అంటే రియల్ ఎస్టేట్కి మీరు చేంజ్ చేస్తే డెఫినెట్లీ ఎక్కువ సక్సెస్ ఉంటుంది సార్. అది డొమైన్ డిఫరెంట్ ఉండొచ్చు, అయితే మీకు సక్సెస్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. 9 ఫేస్ రుద్రాక్ష వేసుకోండి. తర్వాత రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి, కుడి చేతు రింగ్ ఫింగర్కి బస్రా పర్ల్ ఫంటాస్టిక్గా ఉంటుంది. ఓకే, నాట్ టు వరీ, వితిన్ 3 to 6 months ఈ ఒక పరిహారం చేసుకుంటే డెఫినెట్లీ విల్ బికమ్ సక్సెస్. కార్యక్రమం క్లోజ్ చేసే టైం అగైన్ సోమవారం 9:30 to 10:30.
మన లైవ్ కార్యక్రమం. కాల్ చేయండి. అక్టోబర్ 2వ తారీఖు మన క్లాసెస్ ఉంటుంది, నేర్చుకోండి. సో లైఫ్ చూసుకోవచ్చు. తర్వాత దీని నుంచి ఒక సెకండ్ బిజినెస్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 15 డేస్లో డెఫినెట్లీ యూ కెన్ లెర్న్ అస్ట్రాలజీ. ఓకే, గుడ్ నైట్. సర్వే జన సుఖినో భవంతు.